సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కారు బ్లాస్టుకు ముందు టెర్రరిస్టులు భారీ దాడికి కుట్ర చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. డ్రోన్లను ఆయుధాలుగా మార్చేందుకు, రాకెట్లను తయారు చేసేందుకు యత్నించారని తేలింది. అరెస్ట్ అయిన ఉగ్ర అనుమానితుడు డానిష్ ద్వారా ఈ వివరాలు తెలిసినట్లు సమాచారం. ఎర్రకోట వద్ద కారు బాంబు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. కారు పేలుడులో తునాతునకలైన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ ప్రోద్బలంతో ఆత్మాహుతి బాంబర్గా మారేందుకు సిద్ధమైన కశ్మీర్ వాసి జసీర్ బిలాల్ అలియాస్ డానిష్ ను ఎన్ఐఏ బృందం అరెస్టు చేసింది. బిలాల్ది అనంతనాగ్ జిల్లా క్వాజీగండ్ ప్రాంతం. రాజనీతి శాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న బిలాల్ ఢిల్లీలో ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ కు సాంకేతిక సాయం చేసేవాడు. డ్రోన్లలో మార్పులు చేసి పేలుడు పదార్థాలను ప్రమాదకరంగా మార్చేందుకు బిలాల్ సాయపడ్డాడు. చిన్నపాటి రాకెట్లను సైతం తయారు చేసేందుకు ప్రయత్నించాడు. నవంబర్ 10న ఢిల్లీలో పేలుడు వెనుక ఉన్న వ్యూహ రచన, సూత్రధారుల వివరాలను రాబట్టేందుకు బిలాల్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ ఉమర్తో బిలాల్ తరచూ సంప్రదింపులు జరిపేవాడని దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు కారు బాంబు ఘటనలో గాయపడిన మరో 2 చనిపోవడంతో ఈ ఘటనలో మొత్తం మరణాల సంఖ్య 15కు పెరిగింది. ఎన్ఐఏ విచారణలో బిలాల్ పలు కొత్త విషయాలను వెల్లడించాడు. ఆత్మాహుతి బాంబర్గా మారితే మిషన్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ ఉమర్ సలహాలిచ్చేవాడని, ఉగ్ర భావజాలాన్ని నెలల తరబడి నూరిపోశాడని బిలాల్ విచారణలో ఒప్పుకున్నాడు. జైషే ముహమ్మద్ ఉగ్ర సంస్థ కోసం పనిచేయాలని సూచించగా కలిసి పనిచేయలేనని చెప్పి ఏప్రిల్ నుంచి దూరంగా ఉంటున్నట్లు విచారణలో చెప్పాడు. ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ కు ఢిల్లీలో సురక్షిత స్థావరంతో పాటు రవాణా ఏర్పాట్లను అమీర్ రషీద్ అలీ చూసుకున్నాడని దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని పటియాలా కోర్టు ప్రాంగణంలో ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి వద్ద రషీద్ ను హాజరుపరిచారు. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్ట్లో పలు అంశాలను ఎన్ఐఏ ప్రస్తావించింది. ఢిల్లీలో పేలిన కారు రషీద్ పేరిటే ఉందని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. రషీద్ ను తమ కస్టడీకి అప్పగిస్తే కుట్రలోని మరిన్ని వివరాలు రాబట్టేందుకు అవకాశం ఉంటుందని ఎన్ఐఏ పేర్కొంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.